అధికారుల జాప్యంతో తేల్చని ఎండూరు వారిపాలెం దళితవాడ కాలువ సమస్య. రోజు రోజుకు ముదురుతున్న ఆధిపత్య హెచ్చరికలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దళితులను ఓట్లు వేస్తారో లేదో అనే అనుమానం. సమస్య పరిష్కరించకపోతే పోరాడతాం. కేవీపీఎస్ సిపిఐ స్థానిక త్రిపురాంతకం మండలంలోని విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం మాట్లాడుతూ, ఎండూరు వారిపాలెంలో గ్రామ దళితుడైన త్రిపురాంజనేయులు మీద అగ్రకులాల దాడి, అట్రాసిటీ కేసు నమోదు అనంతరం బాధితుడైన త్రిపురాంజనేయులుపైనే కౌంటర్ కేసు పెట్టి దళితుడైన త్రిపురాంజనేయులను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు. అధికారులు ఈ విషయం ఇలా ఉంటే తేల్చాల్సినటువంటి కాలువ సమస్య తేలకుండా జాప్యం చేస్తున్న కారణంగానే రోజు రోజుకు ఆ గ్రామంలో ఆధిపత్య కులాల హెచ్చరికలకు అడ్డు అదుపు లేకుండా నిన్న రాత్రి కూడా ఇరు వర్గాలతో పోలీసులు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ ప్రలోభాలతోనే అధికారులు దళితవాడ కాలువ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు అని అనుమానాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో తక్షణమే అధికారులు భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండి పనిచేయాలని వారు చెబుతున్నా అధికారులు మాత్రం పెడచెవున పెట్టడం ఏమాత్రం సరైనది కాదని వారు తెలిపారు. ఎండూరు వారి పాలెం దళితవాడ సమస్య సామాజిక బహిష్కరణకు గురి కాకముందే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంలోనూ కాలువ సమస్యను పరిష్కరించడంలోనూ ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా దళితులకు న్యాయమైన సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. లేని పక్షంలో ప్రత్యక్షంగా ఆందోళనకు దిగి సమస్య పరిష్కరించుకుంటామని, ఇది పెత్తందారీ హెచ్చరికలు కొనసాగితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దళితులు స్వతంత్రంగా ఓట్లు వేసుకునే పరిస్థితి కూడా ఉండదని, ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఎండూరు వారిపాలెం గ్రామ దళితవాడ సమస్య పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాణాల రామయ్య, దళితులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. పిచ్చయ్య కోట, టుడే టీవీ ప్రతినిధి, త్రిపురాంతకం. నీళ్లు రావటం లేదా, ఈ నీళ్లు ఇటు రావడానికి లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వీరాంజనేయుల మీద అతన్ని దాడి చేయడం జరిగింది. ఆ దాడిని వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేస్తే దాని మీద కౌంటర్ కేసు పెట్టి అతన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈనాటికి కూడా అది పోలీస్ అధికారులు కానీ, ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ కనీసం దాన్ని కాలువలు తీయించలేదు. ఇంకా ఇప్పుడు ప్రధానమైనటువంటి రోడ్డు సమస్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద మాది మీరు నడవటానికి వీల్లేదని చెప్పి తీసుకొస్తున్నారంటే ఈరోజు కుల వివక్ష ఇంకా ఎంత తీవ్ర రూపంలో దాలుస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు కులాలు మతాలు లేనటువంటి రాజ్యాంగంలో రాసినటువంటి దాన్ని ఇంకా ఈరోజు దాన్ని అమలు చేయటం లేదు. దాని మీద వెంటనే ప్రభుత్వ పోలీసు అధికారులు తీసుకోవాలా, ఎస్పీ గారు వెంటనే స్పందించాలా, డిఎస్పీ గారు ప్రత్యేకంగా చర్య తీసుకొని ఈ రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి కనీసం అక్కడ ఉన్నటువంటి